ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ప్రజలకు సర్కార్ దసరా కానుక. పండుగకు ఒక రోజు ఉంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏంటి ఆ కానుక అన్నది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీపి కబురు వినిపించారు. తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్, మధిరలో క్యాంపస్లను నిర్మిస్తున్నారు. ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ప్రారంభించుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున సచివాలయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నమూనాలు విడుదల చేశారు. ఇందులో భాగంగా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద ఆసక్తికర కామెంట్స్ కూడా చేశారు. రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న దసరా కానుక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దసరాకు ముందు రోజే అంటే అక్టోబర్ 11వ తేదీన ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. 20-25 ఎకరాల అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించినట్లు తెలిపారు. ఇందులో ఇంగ్లీష్ మీడియంతో 10+2 వరకు విద్య బోధించినట్లు వివరించారు. రాష్ట్రంలో చదువుతున్న 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు కోసం ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదని వివరించారు. ప్రస్తుతం 22 నియోజకవర్గాల్లో స్థలాలు కూడా గుర్తించామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 1023 స్కూళ్లు కట్టించినట్లు ప్రకటించారు. 10 నెలలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని, కానీ అందులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ఎంతో గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల సౌకర్యాలు లేమితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 600 మంది విద్యార్థులు 20 గదుల్లో ఉంటున్నారని, 20 మంది ఒక్క టాయిలెట్ కూడా లేదని పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి నిరుపేద విద్యార్థులకు చదువులకు అండగా నిలబడిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి రాష్ట్రంలో విద్యా విప్లవం సృష్టించబోతున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రతి కార్యక్రమాన్ని రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నాయని, కనీసం ఈ పాఠశాల ఏర్పాటునైనా అభినందించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతిపాదనలకు ప్రజలకు చేర్చాలని మీడియాకు కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అన్ని వర్గాల పిల్లలకు చక్కగా చదువు అనుకునేలా మౌలిక వసతులు కల్పన చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు తమది ప్రజాప్రభుత్వమని అందరికీ అందుబాటులోకి ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నిరుద్యోగుల పట్ల, యువత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. 2022లో నోటిఫికేషన్ వస్తే గత ప్రభుత్వం పట్టించుకోకపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్య పరిష్కరించి నియామక పత్రాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఉద్యోగులు భర్తీ చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారు. యువతను స్కిల్డ్ ఫోర్స్గా మార్చి వారికి మెరుగైన భవిష్యత్తును అందిస్తామని తెలిపారు. అందుకోసం ఆనంద్ మహీంద్రా వంటి ఒక గొప్ప వ్యక్తిని చైర్మన్గా పెట్టి సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీకి రూపకల్పన చేశారన్నారు. ఇంత మంచి ఆలోచన గత ప్రభుత్వానికి ఎందుకు రాలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.